అంటారు. ఒకరికొకరు ఒకరి తపస్సుకొకరు ఫలమైన వారంటారు. రుక్మిణీ కళ్యాణం చేస్తే పోతన గారు తగునీ చక్రి వితద్భరాజతకు తథ్యంబు వైదర్భయుం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమి ఇద్దరిని తగులం కట్టిన బ్రహ్మ నెర్పరి కదా దర్పాహ తారాతి అయ్యి అంటారు. ఒకరికొకరు తగిన వారంటారు. పెద్దలైన వారు అలా మాట్లాడతారు. పెద్దరికం లేని చిన్న మనసులు లేకి మనసులు ఇంకోలా మాట్లాడతాయి. నీ మనసుని నువ్వు సుసంపన్నం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనకి నేర్పుతుంది రామాయణం. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి ఎంతో సంతోషంతో ఆ బట్టలు కట్టుకుని ఆ అంగరాగములు రాసుకుని ఆ అనసూయమ్మని సేవించింది. సేవించిన తరువాత అనసూయమ్మంది, నీ కళ్యాణం గురించి నేను ఏదో విన్నాను, చాలా గొప్పగా చెప్తారు, ఏదో ఓసారి నీ కళ్యాణ ఘట్టం చెప్పండి. అప్పుడు చెప్తోంది కొన్ని రహస్యాలు. ఇవి బాలకాండలో మహర్షి చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నారు. తస్య లాంగలహస్తస్య కర్షత క్షేత్రమండలం అహం కిలోత్థితా భిత్వా జగతీం నృపతేహే సుత. కొంతమంది ఏమంటారంటే ఏదో నాగటి చాలుకు దొరికింది, మందసంలో దొరికింది, పెట్టెలో దొరికింది అంటారు. సీతమ్మ అలా చెప్పలేదు. ఆవిడ ఏం చెప్పిందంటే, మా తండ్రి గారు యజ్ఞం చేద్దామని భూమిని నాగలి చేత్తో పట్టుకుని దున్నుతూ విత్తనాల్ని చల్లుతున్నప్పుడు భూమి చీరుకున్న తర్వాత అందులోంచి నేను ఉద్ధిత పైకి ఇలా లేచాను. ఆవిడ భూమిలోంచి పైకి లేచింది. సమాం దృష్ట్వా నరపతి ముష్టి విక్షేపతత్పర పాంసు కుంఠిత సర్వాంగీం జనకో విస్మితో భవత్. చేతిలో విత్తనాలు పట్టుకు తల్లుతున్న మా తండ్రి నాగటి చాలు ఆ గాడిలోంచి ఇలా పైకి లేచినటువంటి నా ఒళ్ళంతా మట్టితో ఉంటే గబగబా వచ్చి బిడ్డలు లేని జనకుడు నన్ను తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకుని మనసులో నన్ను కుమార్తెగా భావన చేశాడు. అనపత్యేన చ స్నేహాత్ అంకమారోప్య చ స్వయం మమేయం తనేయత్యుక్త్వా స్నేహోమయి నిపాతిత. నన్ను స్నేహంతో సంతోషంగా నన్ను కుమార్తెగా చూసి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకోగానే ఈమె ఆయన కుమార్తె ఏనా దొరికింది తప్ప అయోనిజ. అయోనిజ నరకాంత కాదు కదండి. సీతమ్మ నరకాంత కాదు, స్పష్టం. నరకాంత అయితే నరుడికి జన్మించాలి, నరుడికి జన్మించలేదుగా. అయోనిజ కాబట్టి నరకాంత మాత్రం కాదు. నరకాంత మాత్రం కాదు కాబట్టి యోని సంభవ కాదు కాబట్టి దేవతాకాంత. ఇప్పుడు ఈమె నాకు కూతురు అని నేను ఎలా చెప్పాలి సమాజంలో అంటే, అశరీరవాణి పలికిందిట పైనుంచి. అంతరిక్షేచవాగుప్త అప్రతిమా మనుషీకిల ఏవమే తన్నరపతే ధర్మేణ తనయాతవా. ఈమె నరకాంత కాదు, ఈమె అయోనిజ. అయినా నీకే దొరకాలని నాగటి చాలు పెట్టి దున్నుతున్నప్పుడు భూమిని చీల్చుకుని భిత్వా అన్నారు. భూమిని చీల్చుకుని ఉద్ధిత పైకి లేచి నీకు కనపడి నీ ఒడి చేరింది కాబట్టి ఆమె నీకే దొరకాలని దొరికింది కాబట్టి ధర్మము వలన నీకే కుమార్తె. జనకునికి దొరికింది కాబట్టి జానకి అని నువ్వు పిలవచ్చు అన్నారు. అందుకునమ్మా నేను జనకుడికి కూతురుని అయ్యాను తప్ప ధర్మంలో నేను వీరికి కూతురునని చెప్పడం కుదరదు అంటే అన్యాపదేశంగా చెప్పేసింది. అసలు నేను నరకాంతన కాను, నేనే శ్రీ మహాలక్ష్మిని. తత ప్రహృష్టో ధర్మాత్మా పితామే మిథిలాధిప అవాప్తో విపులాం బుద్ధిం మామవాప్య నరాధిప. మా నాన్నగారు చాలా సంతోషంగా నన్ను తీసుకెళ్లి పెంచి పెద్ద చేశారు. మా అమ్మగారు కూడా సంతోషించారు. కానీ మా నాన్నగారు ఎక్కడ బెంగ పెట్టుకున్నారో తెలుసా అమ్మ? అయోనిజాం హిమాం జ్ఞాత్వా నాధ్యగచ్చద్విచింతయన్ సదృశం చానురూపంచ మహీపాలపతిం మమ. అయోనిజ అయినటువంటి ఈ పిల్లకి నేను భర్తను ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరికిచ్చి పెళ్లి చేయాలి, ఎలా తెలుస్తుంది అని మా నాన్నగారు బెంగ పెట్టుకున్నారు. అందుకని శివధనస్సును అక్కడ పెట్టించాడమ్మా. ఎవడు శివధనస్సు ఎత్తాడో వాడే శివుడు. శివుడు విష్ణు సహస్రనామంలో విష్ణువుకి శివ అని నామం లేదు. శివుడు అంటే మంగళకరుడు. మంగళకరుడు అంటే ఎవరు? మంగళములకు మంగళం ఏమిటంటే శివ అంటే బతికుండడమే శివ. లోపల ప్రాణం ఉంటే మంగళం, ప్రాణం లేకపోతే అమంగళం. కాబట్టి అంతటా వ్యాపించి లోపలికి కూడా వెళ్ళేటటువంటి వాయు రూపంలో ఉండి అంతటా పరివ్యాప్తమైనటువంటి రూపం విష్ణువు. అంతటా ఉన్నది ఆత్మ, ఆత్మగా ఉన్నది శివుడు. శివుడు విష్ణువు అభేదం. కాబట్టి శివ ధనస్సు ఎవరెక్కు పెడతారో వాడే ఈ సీతమ్మని భరించగలిగిన భర్త.
విష్ణువు ఈ లోకంలో నరుడిగా జన్మించాడని గుర్తుపట్టాలంటే శివధనస్సు ఎక్కువ పెట్టాలని విష పెట్టాలి. అందుకని నన్ను వీర్యశుల్కని చేశాడు మా నాన్న. స్వయంవరం ప్రకటించి ఎవరు శివధనస్సు ఎక్కువ పెడతారో వాళ్ళకిస్తాను అన్నాడు. మహాయజ్ఞే తదా తస్య వరుణేన మహాత్మన దత్తం ధనుర్వరం ప్రీత్య తూణీచ అక్షయ సాయకౌ. వరుణుడు ఇచ్చినటువంటి ఆ అక్షయబాణ తూణీరములు శివధనస్సు మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి ధనస్సు ఎక్కువ పెట్టిన వాడికి ఇస్తాను అన్నాడు. కానీ అమ్మా ఏమైందో తెలుసా, రామచంద్రమూర్తి వచ్చారు ఒకప్పుడు. వచ్చి ఈ శివధనస్సుని ఎక్కువ పెట్టాడు. అప్పటికి లోకంలో కొన్ని కోట్ల మంది నన్ను భార్యని చేసుకోవాలని చూస్తున్నారు. ఎవరు శివధనస్సుని ఎక్కువ పెట్టలేదు, నేను ఎవరికి భార్యని కాలేదు. ఇప్పుడు రాముడు శివధనస్సు ఎక్కువ పెడితే నన్ను ఇస్తానని మా నాన్నగారు అన్నారు. కాబట్టి రాముడు ఎంత సంతోషించాలి, యవ్వనంలో ఉన్న యువకుడైన రాముడు. అందులో సీతమ్మ స్వరూపం అంటే మాటలా జగదేక సుందరి ఆ తల్లి. అటువంటి తల్లిని తతోహం తత్ర రామాయ పిత్రా సత్యాభిసంధిన నిశ్చితా దాతుముద్యమ్య జలభాజనముత్తమం. శివధనుర్భంగం జరగగానే పిల్లనిచ్చేస్తానని మా నాన్నగారు ఒక స్వర్ణ కలశంలో నీళ్లు పట్టుకుని గబగబా వచ్చారు, నన్ను తీసుకొచ్చారు. సీత నిన్ను కన్యాదానం చేసేస్తున్నాను రాముడికి అన్నారు. అప్పుడు రాముడు ఏమన్నాడో తెలుసా అమ్మా, ఇవ్వడానికి నువ్వెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు. మా గురువు గారు విశ్వామిత్రుడు ధనస్సు ఎక్కువ పెట్టమన్నారు, ఎక్కువ పెట్టాడు. నువ్వు ఎవరైనా ఎక్కువ పెడితే ఎక్కువ పెట్టండి అన్నావు, క్షత్రియుణ్ణి కాబట్టి ఎక్కువ పెట్టాను. ఇక పిల్లనివ్వడం అంటావా, నువ్వు ఇస్తానన్నావు కానీ పుచ్చుకోవడానికి నేను ఒప్పుకోవద్దు. అది పుచ్చుకోవడానికి వస్తువు కాదు పిల్ల. ఇప్పుడు నేను పుచ్చుకున్న తర్వాత నా భార్య అవుతుంది. నా భార్య అయితే దశరథ మహారాజు గారికి కోడలవుతుంది. కోడలైతే ఆ వంశ గౌరవాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి వంశ గౌరవాన్ని నిర్ణయించేటటువంటి కోడల స్థానంలో కూర్చోవలసిన వ్యక్తిని నిర్ణయించే అధికారం మా నాన్నగారిది. అంతేగాని ఇవ్వడానికి మీరెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు. మా నాన్నగారికి చెప్పండి, ఆయన వచ్చి చూసి రామ ఈ పిల్ల పెళ్ళలో తాళి కట్టు అంటే అప్పుడు కడతా, అప్పుడు పుచ్చుకుంటా పాణిగ్రహణం అన్నాడు మా ఆయన. దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చందం అయోధ్యాధిపతే ప్రభో. మా తండ్రి అయోధ్యాధిపతి దశరథుడు ఉన్నాడు, ఆయన కబురు చేయండి, ఆయన ఒప్పుకుంటే చేసుకుంటానన్నాడు మా ఆయన. ఇంకో ఆడదైతే ఇంత అందగత్తెని శివధనుర్భంగం అయింది, అయినా కూడా మా ఆయన మీన నిమిషాలు లెక్కెట్టాడు. వాళ్ళ నాన్నని అడుగుతానన్నాడు, ఈ పిచ్చి ప్రేమే కోపం ఉంచింది, వరాలు ఇచ్చానని అరణ్యాలుగా పంపించాడు. మా ఆయనకి ఇప్పటికి బుద్ధి రాలేదు, ఇంకా నాన్న కూర్చెట్టుంది. సీతమ్మంది ఇప్పుడు కాదు, అప్పటి నుంచి మా ఆయనకి తండ్రి అంటే అంత ప్రేమ. పితృభక్తి పరాయణుడైనటువంటి భర్త నాకు దొరికినందుకు నేను గర్వపడిపోతున్నానమ్మా. ఈ కథ నీకొక్కదానికే చెప్పానమ్మా అంది సీత. ఇది బాలకాండలో చెప్పలేదు మహర్షి. ఎందుకు చెప్పలేదంటే ఎక్కడ ఏ సమున్నత పాత్రకి చెప్పించాలో ఆ పాత్రకి చెప్పించాలి సీతమ్మతో. అనసూయమ్మ దొరికే వరకు ఈ కళ్యాణఘట్ట రహస్యాన్ని సీతమ్మ నోటి వెంట మహర్షి ఎవ్వరికి చెప్పించాల. అనసూయమ్మ కనపడ్డాక అనసూయమ్మకి చెప్పించారు. అంటే ఆవిడ వైభవం ఎంత గొప్పదో, అటువంటి అత్రి అనసూయమ్మ సంతానంలో పుట్టేటట్టుగా ఆత్రేయస గోత్రంలో పుట్టిన వారు ఎంత అదృష్టవంతులో మీరు ఆలోచించగలగాక. కాబట్టి అలా అమ్మా మా వివాహమైంది అన్న తర్వాత ఆ వస్త్రాలు కట్టుకుంది. తల్లి ఎంతో సంతోషించింది. ఆనాడు అందరూ ఆనందపడ్డారు. ఆ రాత్రి అక్కడ నిద్ర చేశారు. మరునాడు ఉదయం అత్రి మహర్షి యొక్క అనుమతి తీసుకుని సీతారాములు లక్ష్మణ సహితుడై దట్టమైనటువంటి అరణ్యంలోకి ప్రవేశించి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు అన్న మంగళకర వాక్కు దగ్గర అయోధ్యకాండని పూర్తి చేసి రేపటి సాయంకాలం అరణ్యకాండ ప్రవచనాన్ని ప్రారంభం చేస్తారు. ఎంత గొప్ప గొప్ప మహర్షులు. ఇక అరణ్యకాండే మహర్షి అలా రచన చేశారు. బంధనము అంటే జుత్తు ఇలా విడిపోయి ఉండకూడదు. జటగా ఉన్నటువంటి జుత్తుకి ఇప్పటి రోజుల్లో అయితే దాన్ని ఏమిటంటారు, ఇలా పెట్టే రబ్బర్ బ్యాండ్ అంటారే, అలా ఉన్నదాంతో ఆ జుత్తు కట్టాలి. ఆ జుత్తు కట్టడం గొప్ప పూజ శాస్త్రంలో. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అనసూయమ్మగా కూర్చోవడానికి యోగ్యురాలైన తల్లి, లేదా ఆమె అనసూయమ్మ ఒక ఘనాపాఠి గారి యొక్క ధర్మపత్ని ఆ తల్లి ఇచ్చేశారు. ఆవిడ్ని తీసుకొచ్చి చక్కగా ఆ పూజ చేయిస్తారు. ఆవిడికి అంగరాగములు రాస్తారు, అంటే ఆవిడికి కూడా పౌడరు మొదలైనవి రాస్తారు. చక్కగా బొట్టు ఉంచుతారు, కాటుకు ఉంచుతారు. ప్రత్యక్ష నివేదన మంత్రంతో ఆవిడ చేతిలో పళ్ళు పెడతారు. ఆవిడ తింటారు. ఆవిడికి తాంబూలం ఇస్తారు. తాంబూలం చాలా గొప్ప సూచన ఐదోతనానికి. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో తాంబూలం మీద శ్లోకాలే చేసేసారు. రణీజిత్వాదైత్యానపహృత శిరస్త్రై కవచిభి అంటూను. అందుకని ఆ తాంబూలం వేసుకుంటారు.
ఆ జటాబంధనం పెడతారు, పువ్వులు పెడతారు, ఆవిడ కాళ్ళు కడుగుతారు, కాళ్ళు తుడుస్తారు, తర్వాత చక్కగా ఆవిడికి ఆ పాదములకు పారాణి పెడతారు, అప్పుడు ఆవిడికి పూజ చేస్తారు. అవన్నీ మీ అందరూ చూసి ఆనాడు సీతమ్మ ఎంతటి అనుగ్రహాన్ని పొందిందో మీ అందరూ కూడా అటువంటి అనుగ్రహాన్ని పొందండి. మనకి శాస్త్రంలో నియమం ఏమిటో తెలుసా అండి? 2 కారణముల చేత నాకు అక్కర్లేదు ఈ ఫలితాన్ని అని విడిచిపెట్టేసుకుంటారు. నాకు అక్కర్లేదండి ఇది చూసిన ఫలితం, దీన్ని నేను అంత చూడవలసిన విషయంగా భావించట్లేదు, ఆవిడంత పూజనీయురాలు కాదు, అనసూయమ్మని పూజించాలా, మేము అవమానిస్తాం అనాలంటే 2 పద్ధతులు చెప్తారు. ఒకటి, భక్తి ఉన్న పూజ జరుగుతున్నప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడితే మీరు ఎంత పుణ్యాన్ని చూసి పొందారో అది పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది. నేను ధర్మశాస్త్రం చెప్తున్నాను, అందుకే పూజలో మాట్లాడరు, కారణం అదే, పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది. 2, అటువంటి గొప్ప పూజ జరుగుతున్నప్పుడు నిలబడి ఉంటే అవమానించినట్టు లెక్క, అందుకే సభలో నిలబడరు. మీరు చూడండి, ప్రభువు సభ తీర్చి ఉంటే ఎక్కడ ఉచితమైన ఆసనములను అలంకరించిరి అంటారు. ఇక్కడ కూర్చోవడమా ఇక్కడ కూర్చోకపోవడమా అని ఉండదు, కూర్చుండిపోతారు తప్ప నిలబడి ఉండకూడదు. ఇది విన్నాక కూడా నిలబడితే దాని అర్థం ఏమిటనుకోవాలి నేను? అంటే అనసూయమ్మ పూజ పట్ల మాకు ఆ గౌరవం లేదయా నువ్వు చెప్తున్నావు కానీ అని వారు అంటున్నారని నేను గుర్తించవలసి ఉంటుంది. అలాంటి వారు ఈ సభలో ఉన్నారని నేను అనుకోవట్లేదు. కాబట్టి చోటు లేకపోతే వాళ్ళు ముందుకొచ్చి కూర్చోవడానికి అవకాశం ఇచ్చినాం. ఒకవేళ అక్కడ చోటు లేకపోతే మీరు యథేచ్ఛగా ముందుకొచ్చి కూర్చోవచ్చు నిలబడిన వారు, తప్ప ఎవరు నిలబడి మాత్రం ఉండకూడదు. ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి నియమాన్ని అనుసరించి 10 మాటలు రామనామం చెప్పేద్దాం. ఈలోగా తల్లిని తీసుకుని వస్తారు. ఏరండి ఆ తల్లి ఏరి? ఆవిడ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టండి, మేము 11 మాటలు రామనామం చెప్పేస్తాం. ఈలోగా మంగళ వాయిద్యమా? అయితే 1 నిమిషం ఆగండి, నేను రామనామం చెప్పాక కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వాద భేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జానకీ హృత్కమలమందున అలరుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. 3 నదులను దాటు వారికి మోక్షలక్ష్మి రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. భక్తితో ప్రహ్లాదుడడిగిన వరములొసగెను రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఎందరో మహానుభావుల డంగమాయను రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము. రామ మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.